నమస్తే అండి. రైనీ సీజన్ స్పెషల్ వాము జావా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వాముని ఒక కళాయిలో వేయించుకొని చపాతీ కర్ర సహాయంతో కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత ఇంకొక కళాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. అవి వేగాక ముందుగానే దంచి పెట్టుకున్న వాము కూడా వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి. తర్వాత పుల్లగా ఉన్న చింతపండుని తీసుకొని దాని నుంచి రసం తీసుకొని ఆ రసాన్ని ఈ మిశ్రమంలో పోసుకొని బాగా మరగనివ్వాలి. వాము జావకి మామూలు బియ్యం కంటే నూకలు బాగుంటాయి. సో నూకల్ని శుభ్రం చేసుకొని మరుగుతున్న ఎసట్లో వేసి దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇది రైనీ సీజన్లో తింటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా ఇది డైజెషన్కి కూడా చాలా మంచిది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.